గైస్ ఇంతవరకు జైస్వాల్ ఫ్లాగ్ ఉంటుండగా. సో హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్. చాలా రోజుల తర్వాత ఫుల్ వ్లాగ్ అయితే చేస్తున్నాం. మీకు తమ్నేల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది ఈ వీడియో దేని గురించి అనేది. సో ఎస్, మేము ఫస్ట్ టైం మ్యాచ్ చూడడానికి అయితే వెళ్తున్నాం స్టేడియంకి. కాలేజ్ నుంచి సిటీ వరకు అయితే మన రేట్లో క్యాబ్ దొరికింది. సో అందుకని ఈ ఏసీలో చల్లగా పాటలు పెట్టుకొని బయలుదేరిపోయినాం. హాయ్ గాయస్, ఇప్పుడే మేము హైదరాబాద్కి అయితే రీచ్ అయినాం అండ్ లగేజ్ పెట్టేసి ఇప్పుడు ఫస్ట్ గచ్చిబౌలికి పోదాము. ఎందుకంటే మా ఫ్రెండ్ గారు ఎస్ఆర్హెచ్ డైహార్డ్ ఫ్యాన్ కాబట్టి వన్ జెర్సీ తీసుకుందాం. డిస్ట్రిక్ట్ వాళ్ళు చెప్పారు కదా 2 టికెట్లు కొంటే జెర్సీ ఫ్రీ అని. సో వాడికి జెర్సీ కొనేసి స్టేడియంకి అయితే బయలుదేరదాం. ఓకే, ఇదిగో ఈడే ఆ ఎస్ఆర్హెచ్ డైహార్డ్ ఫ్యాన్ ఈ పక్క. సో మ్యాచ్కి ముందు మా వానికి చిన్న పని ఉందంటే హాస్పిటల్లో ఏదో రిపోర్ట్స్ కలెక్ట్ చేసుకోవాలంటే ఏఐజీ హాస్పిటల్కి వచ్చేసామన్నమాట. ఇది రిపోర్ట్ తీసుకొని స్టేడియంకి అయితే వెళ్ళిపోదాం. ఇది హాస్పిటల్లా లేదు, ఎయిర్పోర్ట్ లాగా ఉంది. నేను వర్షిత్ ఇప్పుడైతే గచ్చిబౌలి స్టేడియంకి అయితే వెళ్ళిపోతున్నాం. అక్కడ పోయి మన జెర్సీ కలెక్ట్ చేసుకొని అక్కడ నుంచి ఊపర్ స్టేడియంకి వెళ్ళిపోదాం. స్టే ట్యూన్డ్. ఎంతమంది రష్ ఉంటారో తెలీదు. టైం ఎంత అయిందా? 2:30. టైం 2:30 అయింది. సో మనం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా జెర్సీ కలెక్ట్ చేసుకొని స్టేడియంకి అయితే బయలుదేరిపోదాం. సో ఫైనలీ గచ్చిబౌలి స్టేడియంకి అయితే వచ్చేసినాం. మీకు కనపడుతుంది కదా, ఓన్లీ జెర్సీ కలెక్షన్ 11 to 7 అని బాక్స్ ఆఫీస్. లోపలికి వెళ్ళిపోయి మన డీటెయిల్స్ మన డిస్ట్రిక్ట్ యాప్లో బుకింగ్ చూపిస్తే మనకు జెర్సీ అయితే ఇస్తారు. 3 టికెట్స్ టోటల్. మా వాడి ఆనందాలకైతే అవధులు లేవన్నమాట. ఇటు తిరుగురా, అటు తిరుగుతాయిరా, ఏమైతేలే. సెట్ అయిందా? సరిపోయిందా? తిరుగు ఆరెంజ్ ఆర్మీ. రైట్. సో గైస్, జెర్సీ అయితే ఇది 3 టికెట్లు బుక్ చేసాం. 2 టికెట్లు ఒకటి అన్నారు కాబట్టి ఇంకోటి రాదు. కానీ మా వాడు అందరికంటే డైహార్డ్ ఫ్యాన్ ఎస్ఆర్హెచ్కి. నేను ఆర్సీబీ ఫ్యాన్ కాబట్టి సరే మా వాడి ఫ్యాన్ అని మా వాడికి డొనేట్ చేస్తున్నాం. ఓకే వర్షిత్, దిస్ జెర్సీ ఈజ్ యువర్స్. మా వాడు ఆర్సీబీ ఫ్యాన్ గైస్. మా తమ్ముడు గారు ఇంకోటి వస్తున్నాడు, ఆడు సిఎస్కే ఫ్యాన్. వాళ్ళిద్దరికి ఎందుకు చెప్పండి, మనం తీసుకున్నాం. గైస్ ఎండ్ అయితే చాలా ఉంది గైస్. ఇబ్బంది పెట్టేస్తున్నారు గైస్. బాబా చెమట. ఊబర్ బుక్ చేసినాము, అన్న రావాలి ఇంకో 2 minutes అంట. ఎండ అయితే విపరీతంగా ఉంది గైస్. తొందరగా పోదాం, లెట్స్ సీ. రాయదుర్గ మెట్రో స్టేషన్కి అయితే వచ్చేసినాం. అక్కడ చల్లటి చెరుకు రసం ఉంటే ఇద్దరం తాగేసాం. మెట్రోలో నాకే ఛాన్స్ అయిన తర్వాత సీట్ దొరికింది. అయినా కూడా పాపం ఇక్కడ కనపడుతున్నాడా తాత లగేజ్తో ఇబ్బంది పడతా అంటే చూడలేక నా సీట్ అయితే ఇచ్చేసా గైస్. ఇక్కడ మేము చిన్న పొరపాటు ఏం చేసినాంరా అంటే స్టేడియం మెట్రో స్టేషన్ టికెట్ తీసుకోకుండా ఉప్పల్ది తీసుకున్నాం అనమాట పొరపాటున. సో ఇంకా సర్లే కింద పోయి వాళ్ళతో మాట్లాడి మార్పిచ్చేద్దాము అనుకొని బయలుదేరుతున్నాము. చూస్తున్నారు కదా క్రౌడ్ అయితే. టైం అయితే 4:30 అవుతుంది అనమాట. 4:30కి హడావిడి చూడండి, మొత్తం ఆరెంజ్. అసలు జెర్సీలు, టోపీలు, హడావిడి అంతా మామూలుగా లేదనమాట. ఆ పెయింటింగ్లు. జెర్సీ ఎంత అని అడిగితే భయ్యా 200 అన్నాడు. 150 అంటే లేదన్నాడు. సర్లే నువ్వు కాబట్టి ముందర ఇస్తారనుకున్నా, కానీ ఎవరు లేదు, అందరు 200 అంటున్నారు. మంచి పుష్ప సిండికేట్ ఉంది గైస్ ఇదంతా. జాగ్రత్తగా ఉండండి, జెర్సీలు ముందే తెచ్చుకోండి. 200 టోపీ తీసుకుంటావా? 100. ఫైనలీ స్టేడియం ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చేసినాము. పోలీస్ బందోబస్తు చూడండి ఎంతమంది ఉన్నారో. ఇంతమందిని క్రౌడ్ కంట్రోల్ చేయాలంటే అంత మాత్రం అవసరం ఉంటుందిలేండి. సెక్యూరిటీ చెకింగ్ అయితే చాలా స్ట్రిక్ట్గా ఉంది. కాయిన్స్, పవర్ బ్యాంక్స్ ఏవి అలౌ చేయరు. మీకు అక్కడ బయట రూల్స్ రాసుంటాయి గైస్. ఇప్పుడే మొత్తం సెక్యూరిటీ చెకప్ అయిపోగొట్టుకొని సీట్ల దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. చూద్దాం మన సీట్లు ఉన్నాయా, వేరే ఎవడన్నా ఆకిపోయాడా. మెచ్చిపోతున్నావు కదా భయ, ఆరెంజ్.
ఈ ఎండకి నీళ్ళు దప్పికైతున్నాయని పోతే వాటర్ బాటిల్స్ అలవ్ లేదంట. ఆ వాటర్ బాటిల్ ఉండేది కప్పులో పోస్తాడంట. కప్పు 20 రూపాయలంట. జ్యూస్లు అయితే అదే కప్పులు 60. మేమైతే ఒక లెమనాటా తీసుకున్నాము బిస్లరీది. అది కూడా 60 రూపీస్ పడింది మాకు, చిన్న కప్పు. అండ్ ఫైనలీ స్టేడియం లోపలికైతే వచ్చేసాము. సీటింగ్ అయితే చాలా బాగుంది, నంబరింగ్స్ ఉన్నాయి. మేము తొందరగా వచ్చాం కాబట్టి ఖాళీగా ఉంది. టైం అయితే ఆల్మోస్ట్ 5:30 అవుతుంది. సో మీ గ్రౌండ్ వ్యూ అంతా బాగుంది. కొంచెం ఫెన్స్ అడ్డం వస్తుంది, కాకపోతే ఫెన్స్ మధ్యలో గ్యాప్స్ బాగా పెద్ద పెద్దగా ఉండడం వల్ల నాకు అంత ఇబ్బంది అయితే ఏం అనిపించలేదు. నెక్స్ట్ టైం సీట్ కొంచెం వెనకాల బుక్ చేసుకుంటే మేలు. ఒకసారి స్టేడియం వ్యూ చూపిస్తాను, నీట్గా చూడండి. రషీద్ భాయ్, ఎట్లుంది ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం? బాగుందా? సూపరా? వ్యూ అయితే చాలా బాగుంది. కొంచెం ఫెన్స్ ఒకటి అడ్డం ఉంది. ఫెన్స్ మీకు చూపిస్తాను అండి, ఇక్కడే తిప్పలేమది. గైస్ ఫెన్స్ ఒకటి కొంచెం ఉంది, కానీ ఓకే, వ్యూ అయితే చాలా బాగుంది. సో మొత్తం ఆరెంజ్ 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 ఆరెంజ్. సో వెయిటింగ్ ఫర్ ప్లేయర్స్. బ్యాట్ పట్టుకొని ఇటు సైడ్ నాకు నడుచుకుంటూ వస్తున్నాడు చూడు. టైం అయితే ఆల్మోస్ట్ 6 o'clock అవుతుంది. ఇంకా ఎట్లా టైం ఉంది కదా, కొంచెం ఆకలి అవుతుందని ఏమేమి ఉన్నాయి బయట అని చూడడానికి వచ్చాము. అక్కడ మీకు కనబడుతున్నాయి కదా, బర్గర్స్, పిజ్జాస్, ఆ తర్వాత ఫ్రాంకీస్ అన్నీ ఉంటాయి, బిర్యానీస్ అన్నీ ఉంటాయి అన్నమాట. నేను ఒక చికెన్ ఫ్రాంకీ, మా ఫ్రెండ్ ఒక వెజ్ ఫ్రాంకీ తీసుకున్నాము. సో ప్రాక్టీస్ చూస్తున్నారు కదా ప్లేయర్స్ది. ఇంకొద్దిసేపట్లో టాస్ అయితే పడుతుంది. వెయిటింగ్ ఫర్ ది టాస్. గైస్ ఇంతవరకు జైస్వాల్ మొత్తం ఆల్మోస్ట్ ఆర్ఆర్ టీము, ఎస్ఆర్ఎస్ టీంలో కొంతమంది అయితే చూసేసినాం. టాస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. ఇంకా 5 minutes ఉంది టాస్కి. టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. బాయ్ పులి పులి అంటున్నాడు. అభిషేక్ శర్మ ఏం చేస్తాడో చూద్దాం, ఇద్దరం చూస్తాం. వైభవ్ కూడా లెట్స్ సీ. ఏడ్రా పెట్టాడు ఆరెంజ్ క్యాప్. బాయ్స్ హెడ్ బాయ్, అండర్ ద హెడ్ బాయ్.
గైస్ ప్లేయర్స్ అయితే ఎంటర్ అయిపోయినారు ఫీల్డ్. సో లెట్ స్టార్ట్ ది గేమ్. గైస్ ఫస్ట్ బాల్ పడబోతుంది. లెట్స్ సీ ఫస్ట్ బాల్. First ball out. Papam Pulibai first ball out. Hit by out. Catch by. కనపడ్డాడు. ఫ్లాగ్ ఊపుతుండగా కిషన్ స్కోర్ 91. High score 141. Wide in by 13 overs. 13 overs 141. సో ఆల్రెడీ స్కోర్ బోర్డ్ చూసారు కదా. టార్గెట్ అయితే 217. మనం టీవీలో చూసినప్పుడు ఇన్నింగ్స్ మధ్యలో ఏం జరుగుతుందో మనకు తెలియదు కదా. ఇప్పుడు చూడండి, చూపిస్తాను. అక్కడ ఎంతమంది పని చేస్తున్నారో చూడండి. ఆ క్లీనింగ్ స్టాఫ్ కానీ, ఆ తర్వాత గ్రౌండ్ స్టాఫ్. సో ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయిన తర్వాత లేజర్ షో అయితే జరుగుతుంది. కాపీరైట్ కోసం అని పాట ప్లే చేయట్లేదు. ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. లైట్స్ అన్ని ఆఫ్ చేసి లేజర్ లైట్లు వేయడము, ఆ తర్వాత పాటలు, డీజే వైబ్ అయితే చాలా బాగుంటుంది స్టేడియంలో. ట్రై చేసిన వాళ్ళు కమెంట్ చేయండి. ట్రై చేయాల్సిన వాళ్ళు ఎంత తొందర వీలైతే అంత తొందర వెళ్ళి మ్యాచ్ని ఎక్స్పీరియన్స్ చేయండి. కాకపోతే వ్యూ మంచిగా ఉండేటట్టు ముందే కనుక్కొని దాన్ని బట్టి సీటింగ్స్ బుక్ చేసుకోండి. ఎందుకంటే మీరు అంత డబ్బులు పెట్టిన తర్వాత మ్యాచ్ సరిగ్గా ఎంజాయ్ చేయలేకపోతే మాత్రం చాలా అంటే చాలా రిగ్రెట్ అవుతారు. సో గైస్ అక్కడ కనపడుతున్నాడు కదా యశస్వి జైస్వాల్. ఇన్నింగ్స్కి ఇంకా స్టార్ట్ అయ్యే ముందు వాళ్ళ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. అక్కడ చూడండి, రియల్గా చూడడం చాలా అంటే చాలా ఫన్ ఉంటుంది అనమాట క్రికెట్ లవర్స్కి.
అసలు వరుసగా వికెట్స్ పడి ఎస్ఆర్హెచ్ అయితే వేరే లెవెల్ విన్ అయితే సొంతం చేసుకుంది. స్టేడియం అంతా అరుపులే అరుపులు అనమాట. సో ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అయితే ఫుల్ హ్యాపీ. ఆర్ఆర్ ఫ్యాన్స్ అయితే చాలా అంటే చాలా సాడ్గా ఉండే ఉంటారు. అండ్ క్రికెట్ ఫ్యాన్స్ అయితే ఒక హఠాత్ పరిణామం అనుకుంటారు. మ్యాచ్ అయిపోయాక అసలైన ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. లోపలికి కావాలంటే అర్లీగా వచ్చి లైన్ స్కిప్ చేయొచ్చు, కానీ బయటికి అందరూ ఒకటేసారి పోవడం వల్ల హెవీ క్రౌడ్ అవుతుంది. మ్యాచ్ చూసేసి రూమ్కి రావడానికి అయితే నైట్ 1:30 అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లేచి టిఫిన్ చేసి కాలేజ్కి అయితే రిటర్న్ అయిపోయాము. వ్లాగ్ అంతా లెంతీ అయిపోతుంది, ఇది మ్యాచ్ వ్లాగ్ కదా అని అదంతా షూట్ చేయలేదు. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఇలాంటి వ్లాగ్స్ మీకోసం తెస్తూనే ఉంటాను. సో నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్, టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.